రెడీ అయిపోయినాం. నెక్స్ట్ ఇక పోడే ఫంక్షన్ కి నేను కష్టపడి తీసినాం కదా. ఇదే ఇది ఫుల్ ప్యాక్ ఉంది. మా ఇంటి ఆడపిల్ల వెళ్ళి పెట్టుకుంటాం ఈ రోజు. అందులో ఎంగేజ్మెంట్ కూడా. బ్యూటిఫుల్ పెళ్లి కూతురు. ఎన్నైతే ఫుల్ ఉంది, వేడి సమ్మర్ సీజన్ కదా, చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇట్లా చాలా తక్కువ మనం చాణక్యుల దగ్గర నుంచి చూడడం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్, ఐఎమ్ శివమణి. I do content on lifestyle, food and travel. If that's something interests you, మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అండ్ టుమారో ఇస్ అ వెరీ బిగ్ డే మా అందరికి. అండ్ అదే మీకు అందరికి తెలిసిందే, ఎంగేజ్మెంట్ డే. కానీ అది రేపు. ఈ రోజు నుంచే మన ఇంట్లో హడావిడి అంతా స్టార్ట్ అయిపోయింది. అసలు ఎట్లుంటది రేపటికి అని ఒకసారి అంత మంచి అందరినీ ఎంక్వైరీ చేద్దాం. అందరితోనే ఒకసారి మంచిగా మాట్లాడదాం. ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది రేపటికి. హాయ్ పెద్దమ్మ. హాయ్. ఎస్ హాయ్. బాయ్. క్యా కర్ రా? టమాటా పచ్చడి రేపటికా? రేపటి కోసం. వావ్. తిని తెలుసా మీకు? మొన్న బ్లాగ్ లో కనిపించింది కదా తనే. గుడ్ గుడ్. అన్ని ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. కానీ మనం కొంచెం లేట్ వచ్చినాం, అప్పటికే మంది చేసేసినారు. మనం లేట్ టు ద పార్టీ ఈ రోజు, అందుకోసమే కొంచెం అప్పటికే అన్ని అయిపోయినాయి. మనం వచ్చేసరికి వెజిటేబుల్ కటింగ్ అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది. రేపు పొద్దున్న లేవాలి. ఫస్ట్ థింగ్ బేసిక్ అందరికి పెద్ద టఫ్ టాస్క్ ఏంటంటే మా దగ్గర పొద్దున్న లేవాలి. అందుకోసం ఈ వెజిటేబుల్ ఇవన్నీ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమేమో ఉంటాయి. సో మా అత్తయ్యని అడుగుదాం, మనకి అంత పెద్ద విషయం తెలియదు. సో మా అత్తయ్యని ఎక్కడో వెతికి అడుగుదాం. ఇంకేం ప్రాసెస్ ఉన్నాయి? అది ఇంకేం ప్రాసెస్ అంటే పోలేలు చెయ్యాలి. పోలేలు చేయాలి. టమాటా చట్నీ పెట్టినాము. మామిడికాయ చట్నీ అయిపోయింది. పోలేలు చెయ్యాలి పొద్దున్న చేసినాక. రేపు పొద్దునేనా అది? పోలేలు, కూరగాయలు చేయాలి, వంటలు చేయాలి. ఈ రోజు డన్ అయిపోయింది. ఏమేమి చేసి ఈ రోజు? ఏమేమి చేసామో కూరగాయలు కట్ చేసి పెట్టాం, టమాటా చట్నీ చేసినాం, మామిడికాయ చట్నీ చేసినాం, పోలేలకు ఆనకం, పోలేలు పప్పు ఉడకబెట్టి ఆనకం బట్టి పెట్టాం. ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ అన్ని వేసుకురా? కూరగాయలు కట్ చేసి అయిపోయింది. రైట్. రేపు పెద్ద బిగ్ డే అన్నమాట. యాక్చువల్ అయిపోయింది. చెప్పానంటే ఓన్లీ ఫుడ్ ఈ రోజు. రేపు ఇంకా చాలా మంచిగా ఉంటది. ఇంకే చేస్తాం పనులు ప్యాకింగ్ అని అన్నారు. సో అది కూడా చూద్దాం. ఇప్పుడైతే ఇట్లా ఉన్నాం. అట్లా చాలా మంచి గ్లో వచ్చింది. ఇఫ్ యూ వాంట్ రెసిపీ let us know in the comments. yes. అయితే మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది పనులన్నీ. ఇప్పుడే అంతా రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి అంత కథ కార్ఖానా. ఇప్పుడు నెక్స్ట్ మా వాళ్ళు ఏం చేస్తారు ఒకసారి చూద్దాం. ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ప్యాక్డ్ ఉంది. మా మోస్ట్ ఫేవరెట్ పోలేలు, ఇవి మిర్చీలకు. అది ప్రాసెస్ అయిందో చాలా అన్ని ఆన్ ద ప్రాసెస్. ఇంకేవి కావాలి, పొద్దునే కదా. వీళ్ళైతే ఫుల్ ప్యాక్డ్ ఉన్నారు లోపట్లో, అసలు పోయేటట్లేదు. స్టేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ముందు చూద్దాం, అయినాక ఇంకా మంచి అవుతుంది. ఆబ్వియస్లీ అందరిలానే టిఫిన్ ఉప్మా వెరీ గుడ్. మా అందరికి మోస్ట్ ఫేవరెట్ పోలేలు అయిపోయినాయి. నెక్స్ట్ ఓకే, ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. రెడీ అయిపోయినాం. నెక్స్ట్ ఇక పోడే ఫంక్షన్ కి. తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ గో టు ఫంక్షన్. స్టేజ్ అయితే రెడీ అయిపోయింది, చూద్దాం. చాలా మంచిగా చేసినారు. ఏమనగానే 5 గంటలకు బయలుదేరు. వచ్చేస్తున్నారు. ఇంకొంచెం సేపట్లో అయిపోతుంది, నిండిపోతారు ఇలా. మా ఇంటి ఆడపిల్ల వెళ్ళి పెట్టుకుంటాం ఈ రోజు. అందులో ఎంగేజ్మెంట్ కూడా. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా మంచిగా ఉంటది. ఇప్పుడు అవన్నీ తీసుకోపోతారట ఆడికి. మా సాంప్రదాయం ప్రకారం ఇవన్నీ తీసుకుపోయి అబ్బాయికి ఓడి నింపడం సాంప్రదాయం. అయితే వచ్చినారు పెళ్లి కడుకు వాళ్ళు కూడా. హాయ్. మా పెళ్లి కూతురు అయితే రెడీ. వీళ్ళంతా ప్రాసెసింగ్ ఉన్నారు. అండ్ దేర్ ఇస్ పెళ్లి కొడుకు. వీళ్ళంతా స్టార్టింగ్ ప్రాసెస్ లో ఉంది. హంగామా హడావిడి ఉంది.
చింటూ హాయ్. అన్ని కిందకి తీసుకోవతున్నారు ఇవన్నీ. ఇంతకుముందు మనం చూసినాయన్ని ఒకరు కింద స్టేజ్ మీద పోతాయి ఇవన్నీ. కిందకి వెళ్ళిపోతున్నారు అందరూ. చేసినాం మాక్సిమం. మా పెళ్లి కూతురు ఇక్కడ ఉంది. మనం నిన్న మాట్లాడుకున్నట్టు అన్ని పెడుతున్నారు. బాగుంది డెకరేషన్ అయితే. అందరం వెళ్ళిపోతున్నాం. మంచిగా వీడియో తప్పకుండా లాస్ట్ చూడు. వీళ్ళంతా మెల్లగా ముచ్చట్లు ఇవన్నీతోని అటు వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు. రైట్ స్టేజ్ మీదకి అయితే వచ్చేసినాం. వీళ్ళంతా మన వాళ్ళే అన్నమాట. బ్యూటిఫుల్ పెళ్లి కూతురు. చాలా ఉంటాయి అట ఇవన్నీ. ట్రెడిషన్ ఫాలో అవ్వాలి తప్పనిసరిగా. ఇట్లుంటాయి అన్నమాట రిచువల్స్ మా అన్ని. అటు ఇటు సైడ్ కూర్చొని మా మంచి మంత్రాలు అవన్నీ చదివి ఇవన్నీ అఫీషియల్ ట్రెడిషనల్ గా చాలా మంచిగా ఉంటాయి పెళ్లిళ్ళు మా సైడ్. చాలా దగ్గర అదే జరుగుతుంది. కుర్చీ అన్నారు. బాగుంది అంతా మంచిగా. అట్లా మంచి బొట్టు పెట్టి ఇప్పుడు ఈ బట్టల్ని పెళ్లికొడుకు చేంజ్ చేసుకుంటారు. అది ఎంగేజ్మెంట్ లో మెయిన్ టాస్క్. ఒక 2 minutes ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలా, అది మెయిన్ టాస్క్ అనే కదా. అంటే వెళ్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇంతకుముందు పెళ్లి కొడుకు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అవర్ బ్యూటిఫుల్ పెళ్లి కూతురు. సేమ్ ప్రాసెస్ వాళ్ళకి వీళ్ళకి. ఈ సెరమనీలో ఇది మెయిన్. యాక్చువల్ గా రింగ్ సెరమనీ అంటాం కదా, దాంట్లో రింగ్స్ చాలా రిచువల్స్ ఉంటాయి మెయిన్ గా. బాగున్నాయి మంచి రింగ్స్. చాలా ఉంటాయి ఇట్లాంటి రింగ్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఆ రింగ్స్ ఇంకా దగ్గర నుంచి క్లోజ్ అప్ నుంచి చూద్దాం. ఎన్నైతే ఫుల్ ఉంది వేడి. సమ్మర్ సీజన్ కదా, చాలా అండి చాలా వేడిగా ఉంది. బాగా కామ్ గా కూర్చుంది. అందరూ మాక్సిమం చాలా మంచిగా ఉంది. కూలర్ లేకపోతే మాత్రం చాలా కష్టం ఉంది. రెండు కూలర్లు కానీ జరపట్లేదు అంటే అర్థం చేసుకోవాలంటుంది. ఇంతకుముందు అబ్బాయి సైడ్ చూసినాం కదా డ్రెస్, ఇది సేమ్ ఇప్పుడు అమ్మాయి సైడ్ కూడా అబ్బాయి సైడ్ వాళ్ళు పెడతారు. డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారు వీళ్ళు. మెయిన్ టాస్క్ ఎంగేజ్మెంట్ దాంట్లో ఇంతకుముందు చెప్పినట్టు. ఇప్పుడు ఈ రిచువల్స్ లో హాఫ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు మంచి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వస్తారు. అప్పుడు మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఫర్ అవర్ బ్యూటిఫుల్ పెళ్లి కూతురు. చాలా వేడిగా ఉంది. ఇంత చల్లగా వేడి వాటర్ ఏమంటే చల్లటి వాటర్ కూడా వేడి అయిపోతున్నాయి. అంత ఉంది వేడి. ఇంత కూలర్లు పెట్టినా గానీ చాలా కష్టంగా ఉంది వేడి. అసలు చాలా మంచిగా ఉంది. డెకరేషన్ అయితే మస్తు చేసినారు. నిన్న కష్టపడి తీసినాం కదా, ఇదే ఇది ఇవన్నీ నిన్న మనం తీసినాం కదా. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు ఇట్లా కూర్చుంటారు. దీని పేరు చాలా మంచిగా ఉంది స్టేజ్ అయితే ఈరోజు. ఇప్పుడు మెయిన్ పత్రిక రాసుకుంటున్నాం కదా. ఇది యాక్చువల్లీ ఇంపార్టెంట్ టాస్క్. కొన్ని ఇంపార్టెంట్ టాస్క్లు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చినారు పెళ్లి కొడుకు. చాలా మంచిగా ఉంది. హ్యాండ్సమ్ పెళ్లి కొడుకు. పండ్లు ముట్టించు అంటారు, అంటే వాళ్ళకి పండ్లు ఇవ్వడం అట్లా
ఇప్పుడు ఈ ప్రాసెస్ ను పూల పండ్లు పెట్టడం అంటారు, లేదా కొన్ని దగ్గర వరపూజ అని కూడా అంటారు. ఇది అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి పెడతారు, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి పెడతారు. అట్లా అందుకే ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఫ్రూట్ అట్లా పెడుతున్నారు. స్థానికులు కూడా పెడుతుండ్రు లాస్ట్ కి. ఇట్లాంటి చాలా తక్కువ మనం స్థానికుల దగ్గర నుంచి చూడడం. ఫస్ట్ టైం అనుకుంటా నేను. బ్యూటిఫుల్ పెళ్లి కూతురు రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ మీదకి ఇప్పటిదాకా పెళ్లి కొడుకు వాళ్ళు ఓన్లీ బాయ్స్ పెట్టినారు కదా, ఇప్పుడు పెళ్లి కూతురికి ఓన్లీ వీళ్ళు ఆడవాళ్ళు పెడుతుంటారు. సేమ్ మళ్ళా అవన్నీ పెడుతుంటారు. పూల పల్లె అంటాం కదా మనం. ఇది మీ దగ్గర ఏమంటారు కింద కామెంట్ చేయండి. అంటే మా దగ్గర అయితే పూల పల్లె అంటారట, మీ దగ్గర ఏమంటారు ఒకసారి చెప్పండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పత్రిక రాసుకోవడం. అది ఇంపార్టెంట్. ఇంతకు ముందు మనం చూసినాం కదా పత్రిక రాస్తుంది కదా. ఇప్పుడు అందరికి టైం, డేట్ అవన్నీ ఇలా జాతకాలు అవన్నీ చూసి సంబంధించిన అవన్నీ మనకి ఇప్పుడు చెప్తాడు. ఇప్పుడు అది చూద్దాం. ఇంపార్టెంట్ టాస్క్ అదే. ఇప్పుడు పత్రిక పెట్టుకోవడం కదా. ఇప్పుడు అందరు ఉండాలి కూడా కొన్ని. ఇప్పుడు ఫస్ట్ టైం అట్లా కొడికాల మంది పెట్టేస్తారు. బుధవారం ఉదయం పత్తుల మొత్తం చేస్తే మీ కార్యక్రమాలకు సరిపోతా. ఆనాడే పెళ్లి పిల్లగాని బయటపోని అది రెండు చేసుకుంటారు. తెల్లారి ఉదయం చేసి రావు. సున్నం రంగులు వేసేది ఉందా? అయినా కానీ అవసరం లేదు. పెట్టు మందలాడుతుంది. ఇవన్నీ మెయిన్ స్వీట్స్ అవన్నీ ఉండాలి. ప్లస్ మంగళారతులు కూడా. దాంతో పాటు శుభలగ్న పత్రిక రాస్తున్నారు వీళ్ళంతా మన వాళ్ళే. బ్యూటిఫుల్ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. ఇప్పటి వరకు వధూవర నిశ్చయమైనటువంటి వధువుల యొక్క వివాహ సమయాన్ని మీ అందరి ఆమోదంతోనే పంచాంగ శుద్ధి ప్రకారంగా నిర్ణయం చేయనైంది. అందరూ కూడా దీన్ని అంగీకరించవలసిందిగా తెలియజేస్తూ పత్రిక చదవడం జరుగుతుంది. ఆదిత్యాది గ్రహ సర్వే స్వనక్షత్ర స్వరాశయ కుర్వంతు మంగళం తాభ్యాం యయౌ రుద్వః పత్రిక. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ మాస శుద్ధ ఏకాదశి గురువారం, తేదీ 8/5/2025 రోజున ఉదయం 10:11 ఉత్తర పలుగుని నక్షత్ర మిథున లగ్న పుష్కరాంశ ముహూర్తంలో మహారాజశ్రీ అన్నం మల్లయ్య ధర్మపత్ని జ్యోతిల యొక్క ఏకైక కుమారుడు చిరంజీవి నరేష్నకు, మహారాజశ్రీ కొత్త రాజేందర్ ధర్మపత్ని ఇంద్రుల యొక్క ఏకైక కుమార్తె చిరంజీవి ఆశ్రితను ఇచ్చి కన్యాదాత వసతి గృహము కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో వివాహం చేయుటకు పెద్దల సమక్షంలో బ్రాహ్మణోత్తములచే నిర్ణయం చేయనది. గృహాయమే తతః శాంతిం ప్రయచ్చ మే. ఇది మెయిన్. బ్యూటిఫుల్ కపుల్. మంచి ఫోటో షూట్ అయితే జరుగుతుంది. చాలా మంచిగా ఉంది.
ప్రతిష్టతే వధూవరాః శీఘ్రమేవ పాణిగ్రహణ అధికార పాణిగ్రహణ వివాహోద్యతా సిద్ధిరత్వదేవతా ప్రసాదేన ఇది రింగ్స్ సార్ మన ఎంగేజ్మెంట్ దాంట్లో. బ్యూటిఫుల్ రింగ్స్ విత్ బ్యూటిఫుల్ కపుల్. వావ్, బ్యూటిఫుల్ కేక్ ఫర్ ద ఎంగేజ్మెంట్ సెరమనీ. తోపు ఉంది అసలు సెలెక్షన్ కానీ మస్తు ఉంది. ఇదంతా మా మనియాన్ బ్యాచ్ అన్నమాట, వన్ ఫ్రెండ్స్. ఇదంతా వాళ్ళే. ఫంక్షన్ చాలా మంచిగా జరిగింది. చుట్టాలందరూ గోయింగ్, చాలా మంచిగా జరిగింది. ఫుడ్ కూడా చాలా మంచిగా ఉంది. విల్ సీ యువర్ నెక్స్ట్ వ్లాగ్. ఇంకా ముందు ముందు మరిన్ని పెళ్లి వీడియోలు చాలా మంచిగా వస్తాయి. మర్చిపోకండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. నా నుంచి పెట్టగానే మీకు వీడియో రావడానికి అలా లైక్ చేసింది. ఐ విల్ కమ్ అప్ విత్ నెక్స్ట్ వీడియో.